మండలం మురారి గ్రామంలో ఉప సర్పంచ్ జాస్తి వసంత్ వ్యవసాయ అధికారులతో కలిసి రైతన్న మీకోసం కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, టీడీపీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ పాల్గొన్నారు. గ్రామంలోని రైతుల ఇంటింటికి వెళ్లి రైతన్న మీకోసం కరపత్రాలను జాస్తి వసంత్ నాయకులు అందజేశారు. ప్రభుత్వం అన్నదాతలకు ఇస్తున్న పెట్టుబడి సాయం, వివిధ పథకాల గురించి వివరించారు. తర్వాత ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, ఎంపీ సతీష్, జ్యోతుల్ నవీన్ ధాన్యాన్ని డ్రైయింగ్ చేసే యూనిట్ను ప్రారంభించారు. ఎందుకంటే అందులో మురారి గ్రామాన్ని ప్రత్యేకంగా చూసుకుంటే ఎక్కువ దాల్వా సాల్వా రెండు కూడా పంటలు అధికంగా పండించేటటువంటి రైతాంగం ఉన్నారు. అలాగే పొగాకు, అదే రకంగా పామాయిల్, ఇంకా ఇతర పంటలు. ఏ పంట కొత్తగా వచ్చినా సరే ఆ పంటని ఇక్కడ చెయ్యాలి అనేటటువంటి ఒక తపన ఉన్నటువంటి రైతాంగం మురారి గ్రామంలోని మండలంలో ఉన్నటువంటి పరిస్థితి. మా నియోజకవర్గంలో వ్యవసాయానికి పేరు పెట్టినటువంటి ప్రాంతంగా గండేపల్లి మండలాన్ని మనం గుర్తించుకోవచ్చు. ఎందుకంటే నిజంగా గణపరాజు గారు వెనకబడ్డ అంటే అందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మనం అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రాంతంలో మనం ఇవాళ ఇండస్ట్రీస్ని తెచ్చుకోవాలి. ఉదాహరణకి ఇవాళ చూడండి, మన వస్తుంది ఇక్కడ చక్కగా ఒక డైర్ ఏర్పాటు చేశాం. ఆ డైర్ ద్వారా మనం పచ్చదాన్యం పోయడానికి అలవాటు ఉన్నాం. పచ్చదాన్యం కోసం పరిస్థితి వికారాబాద్ జిల్లా తాండూరు మల్రెడ్డిపల్లి 1/24 వార్డులో